హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో ఈ టమాటా మునక్కాయల కర్రీ ఇది రైస్లోకి రోటీలోకి బాగా టేస్టీగా ఉండిద్ది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత తగినంత కారము, మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఇందులో వేసి కలుపుకోవాలి. కొంచెం మునక్కాయలు మగ్గిన తర్వాత అవి ఉడకడానికి సరిపడా వాటర్ పోసి ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా మునగాకు కర్రీ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.